కాశ్మీర్ని మనం తిరిగి ఏది జమ్మూ కాశ్మీర్లో ఆక్రమించుకోబడిన పీఓజేకేని మనం స్వాధీనం చేసుకున్నాం, బెలూచిస్తాన్ని స్వాధీనం చేసుకున్నా, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని స్వాధీనం చేసుకున్నా. ఎవడు ఏం చేయడు, ఓ స్టేట్మెంట్ ఇస్తారు, ఊరుకుంటారు. అంతకు మించి ఏమీ ఉండదు. ఏది యాక్షన్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఏమీ ఉండదు. ఉక్రెయిన్లోని ప్రాంతాలను ఆక్రమించుకుని రష్యాని ఏం పీకారు. అట్లాగే టర్కీ వెళ్ళి 1974 సంవత్సరంలోనే సైప్రస్లోని చాలా ప్రాంతాలని ఆక్రమించుకుంది. గ్రీక్ సైప్రస్ అంటూ అక్కడ ఉన్నటువంటి 2 లక్షల మంది ప్రజల ప్రాణాలు తీసింది. అలాగే 2 లక్షల మందిని దేశం విడిచి పారిపోయేలా చేసింది. అంతరాచకం చేస్తే టర్కీ ఇప్పటికీ నాటోలో భాగంగానే ఉంది. ఇదే యూరప్ దేశాలతో స్నేహంగానూ ఉంది. అట్లాంటి దౌర్భాగ్యం ఉంది అక్కడ టర్కీకి. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అయితే ఏ దుర్మార్గం చేసినా సమర్థించుకుంటారు. వాళ్ళకి అవసరం లేదనుకున్నప్పుడు, ఇప్పుడు పాకిస్తాన్ ఎంత దుర్మార్గాలు చేస్తుంది, సమర్థించుకోవట్లా. ఇప్పుడు కావాల్సిందల్లా ఇండియా స్ట్రాంగ్ అవ్వాలి, ఫైనాన్షియల్లీ డిఫెన్స్ పరంగా స్ట్రాంగ్ అయితే. ఇప్పుడు చైనాని ఏం పెగ్గలుగుతుంది అమెరికా, ఏ ఆంక్షలు పెట్టుకున్నట్టు పెట్టుకోపో అంటుంది. ఎందుకని, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అక్కడ ఉంది కాబట్టి. ఇప్పుడు మోడీ చేస్తుంది ఏంటి, ఇక్కడ అది హబ్గా తయారు చేస్తుంటాం. ఇది సక్సెస్ అయితే ఎవడు ఏం పీకలేడు.